హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ చూసుకుంటే మనకు 25,966 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మనకు 58,114 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 84,778 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మనకు చూసుకుంటే మిడ్ క్యాప్స్ 0.8% మరియు స్మాల్ క్యాప్స్ 0.6% వరకు పెరిగాయి. సో మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ వరకు మనం చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోఫోర్స్, బీపీసీఎల్ లాంటి కంపెనీస్ ఉంటే, టాప్ లూజర్స్ లో మనకు బ్రిటానియా, తర్వాత దివీస్ ల్యాబ్స్, తర్వాత ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు సెక్టార్స్ వైజ్ గా చూడండి, అదే పాజిటివ్ లో ఆటో, తర్వాత పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత మెటల్ అండ్ రియాలిటీ అనమాట. సో ఈ సెక్టార్స్ పాజిటివ్ లో మనం మెయిన్ గా చూడాల్సింది పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. దీనికి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్ వల్లే ఈరోజు పిఎస్యూ బ్యాంక్స్ అనే సెక్టార్ బాగా పెరిగిందని మనం అనుకోవాలన్నమాట. సో నెగిటివ్ సైడ్ ఉన్న సెక్టార్స్ ఏంటి అంటే డిఫెన్స్, తర్వాత ఫార్మా, తర్వాత మీడియా, ఈ మూడు మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా చూడండి, మీకు మాక్సిమం మార్కెట్ అంతా ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనమాట. సో షార్ట్ కవరింగ్ అని చెప్పుకోవాలి ఓవరాల్ గా. సో ఎందుకంటే 2 లక్షల కాంట్రాక్ట్స్ ఉండేది, ఎఫ్ఐఎస్ మెల్లిగా 1 lakh అంటే దాదాపు 50% అనమాట. 50% తగ్గించేశారు, సగానికి సగం. సో వాళ్ళు ఇంకా స్టిల్ ఎలా ముందుకెళ్తారు అనేది చూడాలన్నమాట. సో మెయిన్ గా సెక్టార్ వైజ్ గా మనకు చూసుకుంటే చాలా సెక్టార్స్ లో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారని మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్ గా లెవెల్స్ వరకు చూసుకుంటే మనము ఇప్పుడు ప్రస్తుతానికి 26,000 దగ్గరగా ఉంది. 26,000 ఒక రెసిస్టెన్స్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అగైన్ 26,000 తర్వాత మనకు 26,100 ఏదైతే మొన్న స్వింగ్ హై మనం ఏదైతే చూసామో దాన్ని బీట్ చేసి వెళ్తే తప్ప 26,200 దగ్గరికి వెళ్ళదన్నమాట. సో వన్స్ అగైన్ ఆల్ టైమ్ హై వచ్చేసి మనకు గుర్తుంది కదా, 26,277 ఇది ఆల్ టైమ్ హై. సో ఆల్ టైమ్ హై దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలన్నమాట. సో మెయిన్ గా ఈరోజు హైలైట్ న్యూస్ వచ్చేసి చైనా యుఎస్ఏ యొక్క ట్రేడ్ డీలే. సో ఇది ట్రేడ్ డీల్ కాదు, ట్రేడ్ డీల్ కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ, వాళ్ళ యుఎస్ఏకి సంబంధించిన అఫీషియల్స్ అంతా కూడా అదే చెప్తున్నారు. సో ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు అనమాట చైనాతో టాక్ కోసం. అక్టోబర్ 30th మనకు ట్రంప్ అండ్ షీ జింపింగ్ తను ఉన్నారు కదా చైనా ప్రెసిడెంట్, ఆయన తోటి మనకు మీటింగ్ ఉందన్నమాట. ట్రంప్ అండ్ వాళ్ళిద్దరు కలుస్తున్నారు. సో అందులో ట్రేడ్ డీల్ చేసుకోవాలా అనేది ప్లాన్. వన్స్ అగైన్ ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో ఖచ్చితంగా ట్రేడ్ డీల్ అవుతుందా అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి మనకు చైనా ఎలా రియాక్ట్ అవుతుందనే చూడాలి. ఎందుకంటే ఫ్రేమ్ వర్క్ లో కూడా ఫస్ట్ అదే ఉంటుంది ఖచ్చితంగా. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట మెయిన్ గా. సో ఈరోజు ఆర్బీఐ అనేది సిల్వర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే April 1st నుంచి మనకు ఇప్పటి వరకు మనం గోల్డ్ ఒక్కటే తాకట్టు పెట్టి లోన్స్ తెచ్చుకుంటున్నాం కదా, ఇప్పుడు లేటెస్ట్ గా సిల్వర్ ని కూడా తాకట్టు పెట్టి లోన్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అది April 1st, 2026 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. ఈ రోజు రూల్స్ అని చెప్పింది అనమాట ఆర్బీఐ. సో ఇది సిల్వర్ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో చూడండి చాలా మందికి గోల్డ్ తక్కువ ఉండి సిల్వర్ చాలా ఉంటుంది. సో సిల్వర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం హ్యాపీ అనమాట. సో అది ఎలా కస్టమర్స్ అనే వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు అనేది మెయిన్ గా చూడాల్సిన ఇష్యూ అనమాట. సో ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటంటే మనకు ఒక పాజిటివ్ న్యూస్. ఐఎంఎఫ్ వాళ్ళు వన్స్ అగైన్ దాదాపు మనం ఎలా చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్పామంటారు కదా, అలా చెప్పారనమాట. ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీనే ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారు. 6.6 కు ప్రొజెక్షన్ ఇచ్చారనమాట జీడిపిని. సో 6.6 అనేది మనం చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మళ్ళీ మనమే ఉన్నట్టు అనమాట. సో వాళ్ళు ఇంకొక లైన్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే టారిఫ్స్ ఉన్నా సరే ఇండియా అనేది 6.6% తో గ్రో అవుతుంది అని ఇచ్చారు. అంటే టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ పెద్దగా పని చేయలేదు, డొమెస్టిక్ డ్రివెన్ గా చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇండియాలో అని చెప్పి మనకు ఐఎంఎఫ్ వాళ్ళు వన్స్ అగైన్ చెప్పారనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో గవర్నమెంట్ ఇంకొక అనౌన్స్మెంట్స్ అయితే కూడా చేసిందనమాట. అదేంటంటే మనకు ఈ ఏదైతే జిఎస్టీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటామో ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించి మనకు ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బాగా సింప్లిఫై చేస్తున్నారు అని అయితే న్యూస్ అయితే వస్తుంది అనమాట. అది ఎప్పటి నుంచి అంటే November 1st నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ సింప్లిఫైడ్ వర్షన్ చాలా ఈజీగా ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి అనేది అయితే గవర్నమెంట్ మాట్లాడుతుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో మెయిన్ గా ఇంకొక హైలైట్ న్యూస్ ఏమొచ్చిందంటే ఈరోజు ఇందాక చెప్పినట్టు పిఎస్యూ బ్యాంక్ సెక్టార్ ఏదైతే మనకు ప్రాఫిటబిలిటీలో ఉందో
దానికి సంబంధించి ఒక న్యూ రూల్ అయితే వచ్చిందన్నమాట. అది ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనకు 49% వరకు PSU బ్యాంక్స్ లో అలో చేశారనమాట గవర్నమెంట్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది వరకు 20% ఉంది. సో ఆ 20% కూడా ఏ బ్యాంక్ పెద్దగా హోల్డ్ చేయట్లేదు అనమాట. ఏ బ్యాంక్ లోనూ FDIs అనేవి 20% వరకు లేవు. దాదాపు యావరేజ్ వరకు మనం చూసుకుంటే 10% మాత్రమే ఉందన్నమాట. సో ఎలా జరుగుతుంది ఏంటనేది చూడాలి. 49% కు వాళ్ళు పెంచారు కరెక్టే, కానీ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూడాలన్నమాట. ఎస్పెషల్లీ నేనైతే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి ఒక సర్వీసెస్ బాగా ఇస్తున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే చూడాలన్నమాట. కెనరా బ్యాంక్ కానీ ఇలా ఏవైనా PSU బ్యాంక్స్ ఏవైనా ఉంటే వాటిలోనే చూస్తున్నాను. నేను SBIలో అంత ఎఫెక్టివ్ గా వాళ్ళు FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెడతారు అని అయితే నేనైతే అనుకోవట్లేదు అనమాట. సో ఎలా ఆలోచిస్తారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది చూడాలన్నమాట. సో లేటెస్ట్ గా ఇంకొక న్యూస్ ఏదైతే వచ్చిందో ఇది జోహోకి సంబంధించింది అనమాట. మీకు తెలిసిందే జోహో ఇండియాస్ ఓన్ ప్లాట్ఫామ్ కదా. సో అది మొత్తానికి జోహో వాళ్ళు కూడా ఇప్పుడు జోహో పే అనేసి మనకు ఫోన్ పేని తర్వాత పేటిఎం ని ఛాలెంజ్ చేయడానికి అది కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూడాలి ఓవరాల్ గా. సో ఈ మధ్య ఈ పేమెంట్ యాప్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి. సో చూసి సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా వాడండి అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఓవరాల్ గా మనం చూడండి లేటెస్ట్ గా IPO మార్కెట్ లోకి వస్తే కనుక మనకు లెన్స్కార్ట్ వాళ్ళ IPO వస్తుంది అనమాట. 7,300 crores ది IPO ఇది కూడా. సో IPO మార్కెట్ అనేది చూడండి కంటిన్యూగా ఏదో ఒక టాప్ కంపెనీ అయితే వస్తూనే ఉంది. సో ఇది లేటెస్ట్ గా ఐవేర్ కి సంబంధించిన లెన్స్కార్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఐవేర్ కి సంబంధించిన కంపెనీ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు 7,300 crores వరకు IPO అనమాట. సో ఇది ఎంత సబ్స్క్రైబ్ అవుతుందని చూడండి వరుసగా LG ఎలక్ట్రానిక్స్, తర్వాత టాటా క్యాపిటల్, తర్వాత ఇప్పుడు లెన్స్కార్ట్ అనమాట. సో వరుసగా మంచి IPOలు అయితే వస్తున్నాయి. సో నేనైతే నన్ను అడిగితే మాత్రం మెయిన్ IPO నన్ను అడిగితే NSE ఒక్కటే అని చెప్తాను. సో NSE ఎప్పుడు వస్తుంది అనేది ఈగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మెయిన్ గా ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఈరోజు రిలయన్స్ స్టాక్ బాగా పెరగడానికి కారణం కూడా ఈ న్యూసే. రిలయన్స్ వాళ్ళు $15 billion వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు దేంట్లో మనకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో గుడ్ న్యూస్ అని చెప్పాలి. మన ఇండియా ఓన్ ఏ ఇన్ఫ్రా ఉండడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలన్నమాట. సో ఈరోజు కోటక్ మహేంద్ర బ్యాంక్ సంబంధించి లేటెస్ట్ గా రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. సో ఆ రేంజ్ లో లేదని చెప్తాను రిజల్ట్స్ అనేది, స్టిల్ అంటే ఓకేగా ఉంది రిజల్ట్ అనేది. సో మొత్తానికి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు స్టిల్ దానికి బై రేటింగ్ ఇచ్చారనమాట. సో మెయిన్ గా చూడండి కోటక్ మహేంద్ర బ్యాంక్ కి బై రేటింగ్ ఇచ్చారు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు. అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2,500 ఇచ్చారనమాట. సో 2,500 టార్గెట్ అంటే చూసుకొని లెవెల్స్ చూసుకొని కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఓవరాల్ గా. సో ఇదనమాట ఓవరాల్ గా మార్కెట్ న్యూస్ హైలైట్స్ అనేది. సో మిగతా ఇంకా చిన్న న్యూస్ అనేది ఉన్నాయి, కానీ మెయిన్ గా ఇది వన్ ఆఫ్ ద హైలైట్స్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, మంత్లీ ఎక్స్పైరీ కూడా వస్తుంది కాబట్టి మనకు రేపు మంచి మార్కెట్ ఎలా మూవ్ ఉంటుంది, వాలటిలిటీ ఉంటుందా ఏంటి అనేది చూడాలన్నమాట. సో వన్స్ అగైన్ మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.